తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ పతనమవడం ఖాయమని ప్రముఖ సినీ నటుడు విజయ్ జోస్యం చెప్పారు. వర్షాలు పడుతున్న ఈ నేపథ్యంలో పొలాలలో వరి పంటలు మొలకెత్తినట్లు రాష్ట్ర ప్రజల్లో డిఎంకే పాలనపై తీవ్ర వ్యతిరేకత మొలకెత్తి అది పెరిగి పెద్దదై పాలకులను ఇంటికి సాగనంపడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. కరూర్ దుర్ఘటన జరిగి నెల రోజుల తర్వాత విజయ్ వర్షాలకు పంటలు నష్టపోతున్న రైతులను ఆదుకోవడంలో డిఎంకే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి కరూరులో జరిగిన రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందడంతో దిగ్భ్రాంతి చెందిన విజయ్ చెన్నైలోని తన ఇంటికే పరిమితమైపోయారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ తడిసిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకుండా డిఎంకే ప్రభుత్వం రైతులను తీవ్రంగా నష్టపరుస్తోందని ఆరోపించారు. డిఎంకే ప్రభుత్వం రైతుల పట్ల నిజంగా శ్రద్ధ వహించేదే అయితే రైతుల జీవనోపాధిని కాపాడి ఆర్థికంగా ఎదగడానికి అవసరమైన చర్యలు చేపట్టి ఉండేదని, ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకుండా వర్షపు నీటిలో తడిసిపోయి వృధా అయ్యేలా చేసి రైతుల కడుపు కొడుతోందని ఆయన ఆరోపించారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకునే స్టాలిన్ ఇలా చేయడం దుర్మార్గం అంటూ దుయ్యబట్టారు. డెల్టా రైతు కుటుంబానికి చెందిన వాడినని గొప్పలు చెప్పే స్టాలిన్ రైతుల సంక్షేమాన్ని ఎలా విస్మరిస్తారని ఆయన నిలదీశారు. డెల్టా రైతులు శ్రమించి పండించిన వరి ధాన్యాలను సకాలంలో గిట్టుబాటు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఋతుపవన వర్షాల వల్ల పంటలు నష్టపోకుండా డిఎంకే ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏమిటని ఆయన నిలదీశారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా తడిసిన వరి ధాన్యం వృధా అయిపోతోందని, వాటిని వెంటనే ప్రభుత్వమే పెద్ద ఎత్తున కొనుగోలు చేయాలని ఆయన స్టాలిన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరూర్ తొక్కిసలాట తర్వాత స్తబ్దంగా ఉన్న విజయ్ ఎట్టకేలకు తిరిగి ప్రభుత్వం మీద పోరాడేందుకు సిద్ధమయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయ్ ప్రధాన పోటీదారుగా నిలవనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన విమర్శలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విజయ్తో పాటు ప్రతిపక్షాలన్నీ కూటమిగా కడితే డిఎంకే ప్రభుత్వం ఓడిపోవటం ఖాయమని రాజకీయ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. విజయ్ని రాజకీయంగా అనగదొక్కేందుకు కుట్రపూరితంగా వ్యవహరించిన స్టాలిన్ ప్రభుత్వం కరూరులో ఆయన జరిపిన రోడ్ షోకు సరైన భద్రత కల్పించకుండా కుట్రపూరితంగా వ్యవహరించారని ఇప్పటికే తమిళనాడు ప్రజల్లో బలంగా వ్యాపించిపోయింది. ఈ నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతను తీవ్రస్థాయిలో ఎదుర్కోవడం తథ్యమని పలువురు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.